సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లాకు సంబంధించిన వీడియో అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీ స్క్రీన్లో. సో ఈరోజు వచ్చేసి మనకు స్టేజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకు ఎవిడెన్స్ యాక్ట్లో. సో ఎస్పెషల్లీ మనకు ఎల్ఎల్బి సెకండ్ సెమిస్టర్లో మనకు ఎవిడెన్స్ యాక్ట్లో మనకు ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసి మనకు 1872లో ఉంటుంది అనమాట. దీంట్లో ఎగ్జామినేషన్ విట్నెస్. సో ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ అంటే సాక్షులని మనము ఏ విధంగా మనము ఎగ్జామినేషన్ చేయొచ్చు అనేది మనం దీంట్లో తెలుసుకోబోతున్నాం అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు 3 స్టేజెస్ ఉంటాయి మనకు. సో మనము కోర్టుకి వెళ్ళినప్పుడు మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అంటే జడ్జి ముంగల మనము సాక్షుల్ని ఒకరినొకరిని వెలిచేసి మనము వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో దాన్ని ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూసుకుంటాం. మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం కదా, మనము ఏ విధంగా లాయర్ అనేది ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు. సో మనం అదేంటంటే మనం లీగల్ టర్మ్లో మనం ఇక్కడ చూస్తాం మనము. సో మనం ఏంటంటే చాలా సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎందుకంటే మనము సింపుల్గా ఎగ్జామినేషన్ ప్రాస్పెక్టివ్ ప్లస్ కాన్సెప్ట్ ప్రాస్పెక్టివ్ మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ చూసినట్లయితే 3 స్టేజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద విట్నెస్. ఓకే, సో సెక్షన్లు వచ్చేసి మనకు 137 to 138. ఓకే, 2 సెక్షన్లు మనకు ఎగ్జామినేషన్ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఇన్ చెఫ్. ఓకే, సో ఇది ఫస్ట్ అన్నమాట. చెఫ్ మీన్స్ ఫస్ట్ స్టేజ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో ఎవరినైతే మనము విట్నెస్ని పిలిచినప్పుడు ఫస్ట్ స్టేజ్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇది ఎవరు చేస్తారు? ది పార్టీ హూ కాల్స్ ద విట్నెస్ క్వశ్చన్స్ ద ఫస్ట్. సో ఎవరినైతే మనము పిలుస్తామో మన తరఫున ఒక విట్నెస్ని, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారనమాట. సపోజ్ ప్రాసిక్యూషన్ అనుకో, అతను మేము మాకు సంబంధించిన విట్నెస్ని మేము ముందర ఉంచుతామన్నప్పుడు మనమే వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్లు అడగాలన్నమాట. ది గోల్ ఈజ్ టు లెట్ ద విట్నెస్ టెల్ దేర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ ప్రొవైడ్ సపోర్ట్ ఫ్యాక్ట్. సో మెయిన్ ఏంటంటే మనం మన సాక్షులను ఎందుకు పెడతాము? మనం ఎవరైతే నేరారోపణ మనం వేరేళ్ళ మీద చేస్తున్నామో వాళ్ళ గురించి కొన్ని సాక్ష్యాలు చెప్పడానికి మనము పిలుస్తాం అనమాట. అక్యూజ్డ్ పర్సన్ మీద మన సైడ్ చెప్పేటట్లు, మనకు సంబంధించిన ఫ్యాక్ట్స్ సంబంధించిన సపోర్టింగ్ చెప్పేటట్లు మనము పిలుస్తాం అనమాట. ఓకే, సో ఓన్లీ రిలవెంట్ నాట్ లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ అలౌడ్. సో ఓన్లీ కేసుకు సంబంధించినవి చెప్పాలన్నమాట, అంతేగాని కేసుకు సంబంధం లేని చెప్పి కోర్టు టైం అనేది వేస్ట్ చేయొద్దు మనం. సో దేనికైతే కేసు ఇప్పుడు మర్డర్కి సంబంధించింది అనుకో, మర్డర్కి సంబంధించిన రిలవెంట్ మనము ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో అవే చెప్పాలన్నమాట, అంతేగాని ఏదో అనవసరమైన చెప్తే కోర్టు అనేది వాటిని యాక్సెప్ట్ చేయదు, మనకు అంత టైం కూడా ఇవ్వదు అనమాట. ఇంకోటి ఏంటంటే లీడింగ్ క్వశ్చన్స్. లీడింగ్ క్వశ్చన్స్ అనేది మనం చెప్తాము. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ మనము మర్డర్ ఏ టైంకి జరిగింది అంటే మనం అడుగుతాం నార్మల్గా. ఓకే, సో మర్డర్ అనేది సాయంత్రం 8 గంటలకు జరిగింది, రాత్రి 8 గంటలకు జరిగింది అంటే అతనికి సమాధానం. అదే లీడింగ్ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు 8 గంటలకు నీకు నిజంగా మర్డర్ జరిగిందా అనేది మనం చెప్తాం అనమాట. అంటే మనము మన క్వశ్చన్లోనే మనం ఒక హింట్ ఇస్తున్నాం అనమాట. మర్డర్ అనేది 8 గంటలకు జరిగింది అంటే హింట్ ఇస్తున్నాం, దాన్ని లీడింగ్ క్వశ్చన్ అంటారు. సో అటువంటి హింట్ ఇచ్చే క్వశ్చన్లు మాత్రము మనము మన వాళ్ళతోని మనము అడగొద్దు అనమాట. ఎందుకంటే సో కోర్టు ఏమనుకుంటుందంటే, సో అపోజిషన్ లాయర్ ఏట వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనము మిస్లీడ్ చేస్తున్నాం మన విట్నెస్ని. వాళ్ళకి ఆల్రెడీ హింట్ ఇచ్చేస్తుర్రు, వాళ్ళంట టైంకి మర్డర్ జరిగింది అంటని చెప్తుర్రు. అటువంటి క్వశ్చన్లు వేయొద్దు, అటువంటివి మీరు కన్సిడర్ చేయొద్దు అన్నట్లు గిట మనకు అపోజిషన్ లాయర్ అబ్జెక్షన్ చేస్తారనమాట. సో అప్పుడు దీనికి జడ్జ్ అటువంటి లీడింగ్ క్వశ్చన్లు అడిగితే అటువంటి క్వశ్చన్లని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అటువంటి ఏదైనా క్వశ్చన్లు ఉంటే దాన్ని మన ప్రొసీడింగ్ నుంచి తీసేసే ఛాన్సులు ఇటు ఉంటాయి. అందుకోసమే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మనం లీడింగ్ క్వశ్చన్లు అడగొద్దు, ఓన్లీ రిలవెంట్ క్వశ్చన్లు అడగాలి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇఫ్ ద ప్రాసిక్యూషన్ కాల్స్ ఏ విట్నెస్, ది ప్రాసిక్యూషన్ క్వశ్చన్ ద ఫస్ట్. సో మనం ప్రాసిక్యూషన్ మనలో ఎవరైతే న్యాయం గురించి చూస్తారో వాళ్ళ లాయర్ ఉంటారు కదా, అతను ఫస్ట్ విట్నెస్ని పిలిచినప్పుడు అతనే ఫస్ట్ క్వశ్చన్ అడగాలన్నమాట.
ది పర్పస్ ఏంది? టు బ్రింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ దట్ హెల్ప్ ద కేస్ ఆఫ్ ద ప్రాపర్టీ హూ కాల్ ద విట్నెస్. సో మనము విట్నెస్ ద్వారా మనము ఫ్యాక్ట్స్ చెప్తాం అనమాట. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉండో అతనికి నేరారోపణ మీద ఉన్న ఫ్యాక్ట్స్ అనేది మనం తెలియజేస్తాం అనమాట. సో ఒక్కసారి మనకు ఈ ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత, సపోజ్ మన లాయర్ మాట్లాడిన తర్వాత సేమ్ పర్సన్ ని అపోజిషన్ లాయర్ ఏట మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే సెకండ్ స్టేజ్, దట్ ఈస్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాం మనం. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే మన విట్నెస్ ని మనం మాట్లాడిన తర్వాత అతను కూడా మాట్లాడనికే ఏదైతే మనం చేస్తామో దాని మీద మాట్లాడనికే అతనికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ స్టేజ్ అంటారు అనమాట. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు దీన్ని. సో ది అపోజిషన్ పార్టీ ఓకే గెట్ ఎ ఛాన్స్ టు క్వశ్చన్ ద విట్నెస్. చెప్పాను కదా. సో ఎవరైతే అపోజిషన్ లాయర్ ఉంటారో, అడ్వకేట్ ఉంటారో అతను మాట్లాడడానికి, అతను క్వశ్చన్ చేయడానికి అధికారం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లీడింగ్ క్వశ్చన్స్ అనేది అలౌడ్. ఎందుకంటే ఆల్రెడీ మనకు అతను ఒప్పుకుండు కదా, పలానా 8 o'clock జరిగింది మర్డర్ అన్నప్పుడు. సో 8 o'clock మీరు ఎందుకున్నారు, ఆ మర్డర్ నిజంగా 8 o'clock జరిగిందా, 8 o'clock టైంలో మీరు ఏం చేస్తుండ్రు అనేది, అటువంటి క్వశ్చన్స్ లీడింగ్ క్వశ్చన్స్ అనేది క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో అడగొచ్చు మనకు. ఎందుకంటే మన అపోజిషన్ లాయర్కు ఆ రైట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు. దీంట్లో ఏంటంటే ఎయిమ్ టు టెస్ట్ ద ట్రూత్ ఆఫ్ ద టెస్టిమనీ టు చెక్ కాంట్రిబ్యూషన్ అండ్ బయాస్ అండ్ లైస్. సో క్రాస్ ఎగ్జామినేషన్ వల్ల మెయిన్ ఏముంటది, ఏదైతే విట్నెస్ చెప్తుండో అది కరెక్టేనా, ఓకే అతను ఏమన్నా తప్పు చెప్తుండా, ఓకే దాంట్లో ఏమన్నా కండిషన్స్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయా అనేది మనకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరు చేస్తారు ఇది? ఆపోజిషన్ లాయర్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇఫ్ ద ప్రాసిక్యూషన్ విట్నెస్ ఫినిషెస్ ద ఎగ్జామినేషన్ ఇన్ చెఫ్, ది డిఫెండెన్స్ లాయర్ నౌ క్వశ్చన్స్ ద సేమ్ విట్నెస్. సో ఒకసారి ప్రాసిక్యూషన్ అయిపోయిన తర్వాత మనకు సంబంధించిన లాయర్ అడిగిన తర్వాత మన ఆపోజిట్ లాయర్ ఏట మనకు అతను సేమ్ విట్నెస్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. దేని గురించి? టు ఛాలెంజ్ ద అక్యురసీ, హానెస్టీ అండ్ రిలయబిలిటీ. సో అతను చెప్పిన విషయం కరెక్ట్ అక్యురసీ ఉందా లేదా, అతను నమ్మొచ్చా, ఓకే ఇతను హానెస్ట్ గా చెప్తుండా లేదా, ఇక్కడ లేకుంటే ఏదన్నా డబ్బులు ఇచ్చి పిలిపించర్రా, లేకుంటే ఏదైనా ఫోర్స్ చేసి వాళ్ళని ఫ్యాక్ట్స్ చెప్పమంటని చెప్తుర్రా, ఓకే సాక్ష్యం చెప్పమంటని చెప్తుర్రా అనేది మనము ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది 2 స్టేజెస్. ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే, ఒక్కసారి క్రాస్ ఎగ్జామినేషన్ మన ఆపోజిట్ లాయర్ అడిగిన తర్వాత ఏవైతే అడిగిండో దాని మీద మళ్ళా క్లారిఫికేషన్ చేయడానికి మన లాయర్కి అయితే అవకాశం ఉంటుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఇది రీ ఎగ్జామినేషన్ అంటారు అనమాట. రీ ఎగ్జామినేషన్ అంటే దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్, 3వ స్టేజ్. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ పార్టీ ఉంటుంది కదా, మన లాయర్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ సేమ్ క్వశ్చన్లు అడగొచ్చు అనమాట. ఎందు గురించి? ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే అడిగిర్రో ఆ క్వశ్చన్ ని క్లారిఫై చేయడానికి మనము ఇది రీ ఎగ్జామినేషన్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా లీడింగ్ క్వశ్చన్స్ అనేది మనము అలో లేదు. లీడింగ్ క్వశ్చన్లు అనేది మనం ఇవ్వద్దు. ఎందుకంటే మన విట్నెస్ కి మనం లీడింగ్ క్వశ్చన్లు ఇస్తే అది మిస్గైడ్ అవుతుంది. కాబట్టి లీడింగ్ క్వశ్చన్ అనేది మన ప్రాసిక్యూషన్ ఎవరైతే విట్నెస్ ని పిలుస్తారో వాళ్ళకు మాత్రము లీడింగ్ క్వశ్చన్లు అడిగే అవకాశము ఉండదు అనమాట. ఇన్ కేసు లీడింగ్ క్వశ్చన్లు ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చేసే అధికారం అటు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఆఫ్టర్ ద డిఫెన్స్ క్రాస్ ఎగ్జామ్ ద విట్నెస్, ది ప్రాసిక్యూషన్ కెన్ రీ ఎగ్జామ్ క్లియర్ డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్. ఎవరైతే ప్రాసిక్యూషన్ అడిగిర్రో, క్రాస్ ఎగ్జామినేషన్ చేసారో వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఏమైనా సందేహాలు ఉంటే అవి మళ్ళా రీ ఎగ్జామ్ చేసి క్లారిఫై చేయొచ్చు అనమాట. ఇది మనకు 3 స్టేజెస్. ఒకటి వచ్చేసి ఎగ్జామినేషన్ ఇన్ చెఫ్, క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రీ ఎగ్జామినేషన్. సో ఇది 3 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్టేజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. సో ఇక్కడ వచ్చినట్లయితే సమ్మరీ చూసినట్లయితే, ఎగ్జామినేషన్ ఇన్ చెఫ్, ఓకే సో హూ కెన్ క్వశ్చన్? పార్టీ హూ కాల్స్ ద విట్నెస్. ఫస్ట్ ఎవరైతే పిలుస్తారో విట్నెస్ ని అతను చేస్తాడు. తర్వాత ఏ క్వశ్చన్స్ అడగొచ్చు? నో లీడింగ్ క్వశ్చన్లు అడగొద్దు. అట్లాగే కేసుకు సంబంధించినవి అడగాలన్నమాట. కేసుకు సంబంధించిన డిస్కస్ చేయాలి. పర్పస్ ఏంది? టు సపోర్ట్ దేర్ ఓన్ కేస్.
సో ఏదైతే అగెనిస్ట్ ఎవరైతే పర్సన్ ఉంటారో దానికి సంబంధించిన విట్నెస్ ని కలెక్ట్ చేయడానికి, అతనికి శిక్ష పడడానికి ఉపయోగపడే ఫ్యాక్ట్స్ చెప్పడానికి వాళ్ళు తీసుకొస్తారనమాట. క్రాస్ ఎగ్జామినేషన్ ఏం చేస్తారు, ఆపోజిట్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఇక్కడ లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అతను కరెక్ట్ చెప్తుండా, ఓకే, అతను ఏమైనా ఫోర్స్ఫుల్లీ చెప్తుండా, రిలయబుల్ కాదా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనల్ స్టేజ్ లో వచ్చేసి ది ఒరిజినల్ పార్టీ అగైన్ మళ్ళీ మన లాయర్ అడుగుతాడు. ఇక్కడ కూడా లీడింగ్ క్వశ్చన్లు అడిగేయడానికి లేదు, ఎందుకంటే మన పర్సన్ కి మనం హింట్ ఇవ్వద్దు కాబట్టి లీడింగ్ క్వశ్చన్లు అడగొద్దు. అలాగే ఇక్కడ ఇంతకుముందు ఉన్న దాంట్లో క్లారిఫికేషన్స్, కన్ఫ్యూషన్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తారనమాట. ఇది మనకు 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించిన కేసు లాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది అనమాట. సో ఎగ్జామినేషన్ చెఫ్ కేసు లా వచ్చేసి ఇది గులాం రసూల్ ఖాన్ వర్సెస్ వలీ ఖాన్ అంటే ఇది ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్, a lawyer during the examination is chef asking the leading question to the witness. The opposition party is objected. So మన ప్రాసిక్యూషన్ ఎవరైతే విట్నెస్ పిలుస్తారో అతను ఈ ఫస్ట్ స్టేజ్ లీడింగ్ క్వశ్చన్లు అడుగుతారు అనమాట. అడిగినప్పుడు ది ఆపోజిషన్ పార్టీ లాయర్ ఉంటారు కదా, అతను అబ్జెక్ట్ చేస్తాడు. సో ది క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఏ పార్టీ ఆస్ లీడింగ్ క్వశ్చన్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ చెఫ్. సో ఫస్ట్ స్టేజ్ లో లీడింగ్ క్వశ్చన్స్ అడగొద్దా ఇన్ కేస్ అడగొద్దు అనమాట. మన వాళ్ళకు మనం లీడింగ్ క్వశ్చన్లు ఇవ్వద్దు కదా మనము. సో ది కోర్ట్ హెల్డ్ దట్ లీడింగ్ క్వశ్చన్స్ కెనాట్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ చెఫ్ వితౌట్ ద కోర్ట్ పర్మిషన్. సో మనం ఏదైనా అట్లాంటి క్వశ్చన్లు అడిగితే కోర్టు పర్మిషన్ అనేది ముందుగానే తీసుకోవాలి. వితౌట్ కోర్టు పర్మిషన్ అనేది మనము తీసుకోకుండా లీడింగ్ క్వశ్చన్స్ అడగొద్దాం అనమాట. సచ్ క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఆన్సర్ ఆర్ అగెనెస్ట్ ద పర్పస్ ఆఫ్ ఫేర్ టెస్టిమనీ. సో అట్లాంటిది ఏంటంటే మన విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ప్లస్ హింట్ ఇస్తాయి అనమాట. అందుకోసమే దాన్ని వాడొద్దు అనమాట. ది కోర్ట్ స్ట్రక్ డౌన్ దట్ పార్ట్ ఆఫ్ ద టెస్టిమనీ. ఏవైతే లీడింగ్ క్వశ్చన్లు ఉందో ఆ క్వశ్చన్లు మన కోర్టు స్ట్రక్ డౌన్ చేస్తుంది అనమాట. అది కన్సిడర్ చేయదు. లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ చెఫ్ అంటిల్ పర్మిటెడ్ బై ద జడ్జ్ పర్మిషన్ ఇస్తే గానీ మనం అట్లాంటి లీడింగ్ క్వశ్చన్లు అడగొద్దు. ఇది వచ్చేసి మనకు సెక్షన్ 142 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన కేసులో ఇది సత్పాల్ వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఇది ఏ ప్రాసిక్యూషన్ విట్నెస్ ఛాలెంజ్డ్ హిస్ స్టోరీ ఇన్ ద కోర్ట్. ఓకే, సో ప్రాసిక్యూషన్ విట్నెస్ చేంజ్డ్ హిస్ స్టోరీ ఇన్ ద కోర్ట్. సో ఏంటంటే ఇంతకుముందు ఒక చెప్పిండు ఆ విట్నెస్, మళ్ళీ ఇంకో చెప్పిండు అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడు, ది ప్రాసిక్యూషన్ డిక్లేర్డ్ హిమ్ హోస్టల్ అండ్ క్రాస్ ఎగ్జామ్డ్ దేర్ ఓన్ విట్నెస్. ఈ హోస్టల్ అనేది ఏంది, మనం ఒక విట్నెస్ ని పిలుస్తాం అనమాట. ఆ విట్నెస్ ఏం చేస్తాడు, అడిగి పోయిన తర్వాత అతను మనకే అగెనెస్ట్ గా మళ్ళా చెప్తుంటాడు అనమాట. మనం పిలిచిన విట్నెస్ మనకు అగెనెస్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళని హోస్టల్ విట్నెస్ అంటారు అనమాట. అంటే అప్రూవర్ కింద మారుతారు, అట్లా అంటారు కదా, అట్లా అనమాట. సో మన పర్సన్ మనకే అగెనెస్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళని హోస్టల్ విట్నెస్ అంటారు. సో కెన్ ఏ పార్టీ క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఓన్ విట్నెస్. ఇక్కడ ఏంది, మామూలుగా క్రాస్ ఎగ్జామినేషన్ ఏం చేస్తారు, మన ఆపోజిట్ లాయర్ అడ్వకేట్ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇక్కడ ఏమైంది, మనకు సంబంధించిన ఎవరైతే విట్నెస్ మనకు అగెనెస్ట్ మాట్లాడుతుండు కాబట్టి మన లాయర్ ఆ పర్సన్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యొచ్చా అంటని ఇది క్వశ్చన్. మనకు అర్థమైంది అనుకుంటా కదా. సో ది సుప్రీం కోర్ట్ ఏమన్నది, ఇఫ్ ఏ విట్నెస్ గివ్స్ ఫాల్స్ ఆర్ కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ ది పార్టీ హూ కాల్ ద క్రాస్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మాట మార్చేసి వాళ్ళ సైడ్ మార్చినో వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు అంటనుంది. హౌఎవర్ జస్ట్ బికాస్ ద విట్నెస్ ఇస్ హాస్టల్ డజంట్ మీన్ దట్ హిస్ ఎంటైర్ టెస్టిమనీ ఇస్ డిస్కార్డెడ్. సో అతను మనకు విరుద్ధంగా మాట్లాడుతుండు కాబట్టి అతను ఏదైతే చెప్పిండో అది తప్పంటని మనం అనుకోలేము, ఎందుకంటే దాంట్లో నిజాయితీ కూడా ఉండొచ్చు అంటని కోర్టు చెప్తుంది అనమాట. పార్ట్ ఆఫ్ ద టెస్టిమనీ కెన్ బి యాక్సెప్టెడ్ ఇఫ్ దే ఆర్ క్రెడిబుల్. సో ఈవెన్ మాట మార్చిన తర్వాత కూడా అది క్రెడిబిలిటీ ఉంటే దాంట్లో కొంతదాన్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అంటని ఇక్కడ ఉందనమాట. మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు మనకు అగెనెస్ట్ పోయిందని. అట్లనే వాళ్ళు ఎవరైతే ఇక్కడ చెప్పిండో హోస్టల్ చెప్పిండో దాంట్లో ఏటో నిజాయితీ ఉంటే కోర్టు అనేది నమ్ముతుంది అంటని ఇది సారాంశం. సో లీగల్ ప్రిన్సిపల్ ఏంది, ఇక్కడ మనకు క్రాస్ ఎగ్జామినేషన్ ఈజ్ అలౌడ్ ఈవెన్ బై కాలింగ్ ద పార్టీ. ఓన్ పర్సన్ నీట అతను హోస్టల్ అయితే మనకు ఆపోజిట్ గా వెళ్ళిపోతే వాళ్ళని
మనం క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యొచ్చు అనేది ఇది అన్నమాట. ఓకే, సో ఫైనల్ గా మనకు థర్డ్ వచ్చేసి ఏంటంటే రీ ఎగ్జామినేషన్ లో ఏమైతుంది, రాజారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ బిఆర్ ఇది ఒక కేసులో ఏ పోలీస్ విట్నెస్ వాస్ క్రాస్ ఎగ్జామ్డ్ అండ్ సమ్ కన్ఫ్యూజన్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఆన్సర్. సో మనం క్రాస్ ఎగ్జామినేషన్ సెకండ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆపోజిట్ లాయర్ ఉంటారో అతను ఏంటంటే కొన్ని కన్ఫ్యూజన్స్ పెట్టేసిండు అనమాట. సో వాళ్ళ ఆన్సర్ లో అంటే క్లారిఫై లేకుండా పెట్టిండు, అతను యాక్సెప్ట్ చేసిండు, కాకపోతే అతను కన్ఫ్యూజ్ చేసి కొన్ని చేంజ్ చేసిండు అనమాట. అప్పుడేంది, ది ప్రాసిక్యూషన్ రీ ఎగ్జామ్ ద విట్నెస్ కెన్ క్లారిఫై. ప్రాసిక్యూషన్ డ్యూటీ ఏంది, రీ ఎగ్జామినేషన్ చేసేసి ఏవైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో వాటిని తీసేసి ఈ విట్నెస్ కరెక్ట్ అనేది చూపించుకోవాలన్నమాట. ఓకే, సో డిఫెన్స్ అబ్జెక్టెడ్ సేయింగ్ దట్ న్యూ ఫ్యాక్ట్స్ వేర్ నాట్ బీయింగ్ యాడెడ్. సో దీంట్లో ఏంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని గురించే మాట్లాడాలన్నమాట. ఇక్కడ ఏం అబ్జెక్ట్ చేస్తుండు, డిస్కస్ చేసిన దాని కాకుండా మళ్ళీ కొత్త ఫ్యాక్ట్స్ యాడ్ చేస్తుండు అంటని ఈడ అబ్జెక్ట్ చేసిండు అనమాట ఆపోజిట్ లాయర్. సో ఒక ఇష్యూ ఏంది, కెన్ న్యూ ఫ్యాక్ట్స్ బి బ్రాట్ ఇన్ రీ ఎగ్జామినేషన్ లో న్యూ ఫ్యాక్ట్స్ కొత్తకు సంబంధించిన ఫ్యాక్ట్స్ తీసుకురావచ్చా అనేది ఇది అనమాట. జడ్జిమెంట్ ఏంది, ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ రీ ఎగ్జామినేషన్ మస్ట్ బి లిమిటెడ్ అండ్ క్లారిఫైయింగ్ ద పాయింట్స్ రేజ్డ్ ఇన్ ద క్రాస్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఏం చెప్తారు, రీ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ ఏదైతే డిస్కస్ జరిగిందో మనకు క్రాస్ ఎగ్జామినేషన్ లో, సో దానికి సంబంధించిన దాన్ని క్లారిఫై చేయాలి అంటని చెప్తుంది అనమాట. అంతేగాని కొత్త దాన్ని అనేది మళ్ళీ తీసుకురావద్దు, ఎందుకంటే కొత్త దాన్ని అయితే ఏమవుతుంది, అది ఎగ్జామినేషన్ నుంచి చెఫ్ కిందకి వస్తుంది అనమాట, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయవలసి వస్తుంది. ఆ విధంగా కొత్త అయితే తీసుకురావద్దు, మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. న్యూ ఫ్యాక్ట్స్ కెనాట్ బి ఇంట్రడ్యూస్ అన్లెస్ ద కోర్ట్ అలౌస్. కోర్టు పర్మిషన్ తీసుకొని అది నిజంగా మిస్ అయింది, మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటని తెలుసుకొని కోర్టు పర్మిషన్ ఇస్తే అటువంటి న్యూ పాయింట్స్ తీసుకురావాలి, లేకపోతే ఆల్రెడీ మాట్లాడిన దాని మీదనే మనం మాట్లాడాలి అనేది ఇది అనమాట. ఇన్ దిస్ కేస్ సిన్స్ ద క్లారిఫికేషన్ వాజ్ నెసరీ ది కోర్ట్ అలౌడ్ ద రీ ఎగ్జామినేషన్. సో మనకు క్లారిఫై కావాలి కాబట్టి రీ ఎగ్జామినేషన్ అడిగింది, అంతే. దాంతో పాటు మనం కొత్త క్వశ్చన్లు అడగొద్దు అంటే చెప్పింది, కొత్త క్వశ్చన్లు అడగాలంటే మనము కోర్టు పర్మిషన్ తీసుకోవాలని. సో ఇది మనకు, సో దీంట్లో ఫైనల్ గా మనం టేక్ అవే ఏం చేస్తున్నామంటే, ఎగ్జామినేషన్ చెఫ్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే పిలుస్తున్నామో వాళ్ళు మనం మాట్లాడొచ్చు అనమాట. ఓకే, మన విట్నెస్ ని మనం క్వశ్చన్ చేసి అడగొచ్చు, ఇక్కడ లీడింగ్ క్వశ్చన్లు అడగొద్దు. క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏంటంటే జనరల్ గా ఆపోజిషన్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు మన విట్నెస్ ని వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒక్కొక్కసారి మన విట్నెస్ మనకు ఆపోజిట్ వదిలేసి హాస్టల్ అయితే మాత్రం మనం ఇట క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. రీ ఎగ్జామినేషన్ లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే కొత్త క్వశ్చన్లు అనేది అడగొద్దు. మనం కొత్త క్వశ్చన్లు అడగాలంటే ఏదైతే మర్చిపోయి ఉంటే అది మనము కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టు పర్మిషన్ ఇస్తేనే కొత్త క్వశ్చన్లు అడగాలి. అంతేగాని ఈ దీంట్లో రీ ఎగ్జామినేషన్ లో మోస్ట్లీ ఏంటంటే మనకి ఏమైనా క్లారిఫికేషన్ కావాలి క్రాస్ ఎగ్జామినేషన్ లో అటువంటి అయితే మనము అడగొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకు టోటల్ గా ఈ టాపిక్ వచ్చేసి ఎగ్జామినేషన్ స్టేజెస్ ఇన్ ఎగ్జామినేషన్ విట్నెస్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకు మాక్సిమం వచ్చే క్వశ్చన్ అనమాట. సో మీకు ఎవరికైనా ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకుంటే మాత్రం నాకు కామెంట్స్ లో పెట్టండి. అటువంటి టాపిక్ ని మనం ఫ్యూచర్ గా వీడియోస్ చేసేటట్లు ప్రయత్నం చేస్తాము. అలాగే మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మోటివేషన్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. మనం మంచి మంచి వీడియోలు చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. మన క్లాస్ సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు ఈ ఛానల్లో కవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మనకు దీనికి సంబంధించిన నోట్స్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ లో కానీ ఫస్ట్ కామెంట్ లో కానీ మనం పెడతాము, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.